వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ కు రేవంత్ సవాల్. మేడిగడ్డికి రాండి, వాస్తవాలు చూద్దామన్న సీఎం. సమయానికి జీతాలు కూడా ఇవ్వట్లేదు, ఉద్యోగుల పరిస్థితి దారుణమన్న హరీష్. విభజన హామీలు అమలు చేయండి, ప్రధాని మోదీకి సీఎం జగన్ వినతి. బాబు కాళ్ళు మొక్కితే జగన్ వంగి దండాలు పెడుతున్నాడు. రెండు పార్టీలు బీజేపీకి దాసోహమంటున్న షర్మిల. ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం. రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు. పివి నరసింహారావుకు భారతరత్న హర్షం ప్రకటించిన రాజకీయ ప్రముఖులు. ఎన్నికల్లో మేమే గెలిచాం, ఇక ప్రభుత్వ ఏర్పాటు అన్న నవాజ్ షరీఫ్. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం అవినీతిపై చర్చలను పక్కదోవ పట్టించేందుకే కేఆర్ఎంఏని ముందుకు తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలకు దమ్ముంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సీఎం సూచించారు. కేసీఆర్ సహకారంతో జగన్ ప్రభుత్వం నాగార్జునసాగర్ మీదకి వచ్చిందన్నారు. ఏ పాపం చూసినా హరీష్ రావు కనబడుతున్నాడని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. పాపాల భైరవుడు హరీష్ అని విమర్శించారు. తెలంగాణ చరిత్ర లోతుల్లోకి వెళ్లి చూస్తే అడుగడుగున ఉద్వేగం, గుండె బరువెక్కే సందర్భాలు, సంఘటనలే ఉంటాయి. 9.5 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఈ సభలో మనందరం మళ్ళీ తెలంగాణ నేపథ్యాన్ని, 9.5 సంవత్సరాల గత పాలనలో జరిగిన అంశాలను ప్రస్తావించుకుంటూ, ఆనాటి విధ్వంసకరమైన పరిస్థితులు, ప్రభుత్వం మారినా మన జీవితాలలో మార్పు వచ్చినా ఇంకా భయం మనల్ని వెంటాడుతూనే ఉంది అధ్యక్ష. దురదృష్టవశాత్తు గవర్నర్ గారి ప్రసంగం రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హాజరు కాలేదు. ఈ రోజు ఈ చర్చలో అయిన వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవము, పరిపాలనలో వారికి అనుభవం ఉన్నది. 80,000 పుస్తకాలు చదివిన తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే అతి గొప్ప మేధావిని అని వారు పదే వారు ప్రస్తావిస్తుంటారు. ఆ మేధావితనం ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం వారు ఉపయోగించి ఈ సభలో మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నాయకుడిని గౌరవించి ప్రజాపాలన అందించాలన్న ఆలోచనతో సభలోకి వచ్చిన అధ్యక్ష. ఆర్టీసీ బస్సు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నది, వాళ్ళకి నష్టం జరిగింది, ఆటో డ్రైవర్లని. ఒక ఆయన ఆటో రాముడు కృష్ణానగర్లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. సురభి నాటకాలు వేసేవాళ్ళు. సినిమాలో టీఆర్ఎస్లో ఒక జూనియర్ ఆర్టిస్టు ఆడేదో సమావేశానికి పోయిండంట. ఆడ ఆటో కనిపించిందంట. ఆటో ఎక్కి ఆటో రాముడు ఆఫీస్కి పోయిండంట. మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టిరు అధ్యక్ష. ఆయన ఎక్కింది, దిగింది, షూటింగులు చేయడానికి. ఏంది అధ్యక్ష ఈ డ్రామా? ఏంది డ్రామా? ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసనలు తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టిండ్రు అధ్యక్ష. కిరాయి పైసలే వెళ్తలేవు, సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష? ఆటో రౌండ్ ఆటోలో ఎక్కి తిరిగిందంట. ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళదంట. ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిందంట. ఏంది అధ్యక్ష? తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము కొట్లాడుతుంటే మా కాళ్ళకు తాళ్ళు పెట్టి, కాళ్ళలో కట్టెబెట్టి మమ్మల్ని బోర్ల పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష? గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష? నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు. మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష? నల్గొండలు ఉంటాడా నరేంద్ర మోడీ? ఏడుంటాడు అధ్యక్ష? ఢిల్లీలో ఉంటాడు. శాతనైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తన్నీరు హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు పోయి జంతర్ మంతర్లో ఆమరణ నిరాదీక్ష చేయమను. ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి AK-47 తుపాకులతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించిండు అధ్యక్ష. ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద
పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఇచ్చిన అలుసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలుసు ఇవ్వడం వల్లనే కదా ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయనలో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. అంతకుముందు ప్రాజెక్టులు లేవు. అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్కి పెరిగింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలా 8 టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు. ముచ్చుమరి నుంచి 1/2 టీఎంసీ కట్టిరు అధ్యక్ష. మొత్తం 12.5-13 టీఎంసీలు పర్ డే. ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బురద కూడా ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు 797 FRL దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టలే అధ్యక్ష, కింద పెట్టిండు. కింద వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. బొక్క పెట్టి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీళ్ళు మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సహకరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సభలో గొంతు చించుకున్న మైక్ ఇవ్వలేదని హరీష్ రావు ఆరోపించారు. 1వ తారీఖున ఉద్యోగాలకు జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా జనవరి నెల జీతాలు ఫిబ్రవరిలో ఇచ్చారని హరీష్ రావు విమర్శించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి 1వ తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నిన్న 7వ తారీఖు దాకా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి అన్నా 2 నెలలైంది జీతాలు రాలేదు, అసెంబ్లీలో మాట్లాడండి అని ఈరోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్లు నా దగ్గరికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 12,660 ఈజీఎస్ ఉద్యోగులకు ఇవాళకి జీతం పడలే. వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు వివోఏలకు ఇవాళటి వరకు జీతం పడలే. హాస్పిటళ్లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి. విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి. నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. గవర్నర్తో 30 మోసాలు 60 అబద్ధాలు చేపించారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. 13 హామీలిచ్చి 2 పూర్తి చేస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారని పల్లా ఆరోపించారు. బస్సులు సరిపడా లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మేము అడిగేది అధ్యక్ష, ఇవాళ మహిళలకు బస్సులు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నది, కానీ అక్కడ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచలేదు, బస్సుల ట్రిప్పులు పెంచలేదు. ఇవాళ వాటి ఇంకా చాలా చోట్ల కూడా ఇలా తగ్గిన సమస్య ఉన్నది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావాలంటే వాళ్ళన్నిటి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. దాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నామో అది చూపించండి, చెప్పండి. ఇవాళ దీని ద్వారా 6.5 లక్షల మంది ఇవాళ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళందరికీ కూడా 6.5 లక్షల మందిలో అనేక మంది, కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు, సొంత ఆటోలు ఉన్నాయి, కొంతమంది రుణం తీసుకున్నారు, కొంతమంది. పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు సాయం చేశారా అని నిలదీశారు ఆయన. ఉచిత బస్సు టికెట్లకు తమ ప్రభుత్వం 530 కోట్లు ఇచ్చిందన్నారు. సభను తప్పుదోవ పాటించేలా హరీష్ రావు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు మంత్రి పొన్నం. పల్లా రాజేశ్వరరెడ్డి గారు గౌరవ సభ్యులు, అధికారంలో ఉన్నాము, మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్లోనూ ఆ పక్షాన్ని ఉన్నటువంటి దయచేసి మనసు మార్చుకోండి, మైండ్ సెట్ మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై చలేగా బస్ కప్పయ్యా నై చలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు
ఉచితంగా ఇలా బస్సు సౌకర్యం ఇచ్చినామని మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా సహా ఇతర హామీలను కూడా అమలు చేయాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి ప్రత్యేక హోదా అవసరమని, పెట్టుబడులు రావడమే కాకుండా తద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని సీఎం తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు కూడా ప్రారంభమయ్యాయని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకువెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. టీడీపీ హయాంలో రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆయన ఆరోపించారు. రుణమాఫీ చేస్తారని మాట ఇచ్చి తప్పాడని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు 14,000 కోట్లు డ్వాక్రా రుణాలు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే 2 లక్షల కోట్లు కావాలని ఎద్దేవా చేశారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు నెరవేర్చలేని హామీలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రం మళ్లీ 10 ఏళ్లు వెనక్కిపోతుందని పెద్దిరెడ్డి విమర్శించారు. మామకు ఎన్నుపోటు పొడిచాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 2 రూపాయల కేజీ బియ్యం 5 రూపాయలు 25 పైసలు చేశాడు. మహిళలంతా కూడా ఎంతో నమ్మకం పెట్టి రామారావు గారికి ఓట్లేసి ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తామని, ఆ రోజు ఆ మద్యపాన నిషేధాన్ని తీసేసేదానికి అన్ని కుట్రలు చేసి మా ప్రభుత్వం నడిచేది కష్టంగా ఉంది, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసేదే కాదు, మన ఇంటి చుట్టూ కూడా బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది. మరి ఏ రోజు కూడా ఆయన అధికారంలోకి రాకముందు ఒకలాగా ఉంటాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొకలాగా ఉంటాడు. మరి అలాంటి వ్యక్తి మీద మనం ఆలోచన చేయాలి. మీరు అలాంటి వ్యక్తికి మనం అవకాశం ఇస్తే తిరిగి మనం ఏమైపోతాము అని చెప్పి మీరు ఆలోచన చేస్తే తప్పకుండా అందరూ కూడా తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. ఈ కేసుకు సంబంధించి విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్లోని భోపాల్కు మార్చాలంటూ ట్రాన్స్ఫర్ పిటిషన్ దాఖలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్కు బదిలీ చేయాలన్న వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు 2025 చివరి నాటికి ఎయిర్పోర్ట్ తరహాలో మారనున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైల్వే స్టేషన్లో 26 లిఫ్టులు, 38 ఎక్స్కలేటర్లు, రిటైల్ షాపులు లాంటి అనేక నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లను అనుసంధానం చేసేలా పనులు జరుగుతున్నాయని తెలిపారు. చెల్లపల్లిలో నిర్మించిన కొత్త రైల్వే టెర్మినల్ను ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా త్వరలో ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. कोई देश भी एट ए टाइम इतना रेलवे स्टेशन को विकास करने के लिए कोई देश आज तक किया नहीं काम, आगे भी नहीं बढ़ रहे। 1309 रेलवे स्टेशन को विकास करने के लिए भारत सरकार मोदी जी के नेतृत्व में आज अमृत भारत स्कीम के अंदर इस रेलवे स्टेशन में विकास कर रही है। इसमें वेल डिजाइंड ट्रैफिक सर्कुलेशन का व्यवस्था होगा। रेलवे स्टेशन में पूरा आधुनिक टेक्नोलॉजी के द्वारा साइनेजेस का उपलब्ध होगा, पूरा पैसेंजर्स गाइडेंस होगा, उसके अंदर जैसे मॉडर्न पैसेंजर एमिनिटीज व्यवस्था होगी। रेलवे తెలుగువారి టీవీ పీవీకి మరో అరుదైన పురస్కారం దక్కింది. అవును, భారత ప్రధాని దివంగత పివి నరసింహారావుకు కేంద్ర భారతరత్నం ప్రకటించింది. దేశానికి ఎనలేని సేవలు అందించినందుకు గుర్తుగా మోడీ సర్కార్ దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారంతో తెలుగు బిడ్డను గౌరవించింది. పీవీకి అవార్డు రావడం కాస్త ఆలస్యమైన యావత్ తెలుగు జాతి మాత్రం ఆనందంతో ఉప్పొంగిపోయింది. పాములపర్తి వెంకట నరసింహారావు పీవీగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఏకంగా దేశ రాజకీయాల్లోనే పరిచయం అక్కర్లేని పేరు. పైకి ఎంతో నిరాడంబరంగా కనిపించే మహామేధావి పీవీ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
నేటి వరకు యావత్ భారతానికి ప్రధానిగా సేవలందించిన వారిలో ఒకే ఒక్క తెలుగు బిడ్డ పివి నరసింహారావు. నిజానికి పీవీకి ప్రధానమంత్రి పదవి దక్కడం భారత రాజకీయాల్లో ఒక సంచలనమనే చెప్పాలి. 1991 లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పీవీ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ మరణాంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అలా పీఠం అధిష్ఠించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తప్పదనుకున్న దశల్లో ఆయన్ని ప్రధాని పదవి వరించింది. కానీ ఆ సమయంలో అది ఓ ముళ్ళ కిరీటమే అని చెప్పాలి. స్థిరత్వం లేని ప్రభుత్వం, దీనికి తోడు చిక్కిశల్యమైన స్థితికి చెందిన భారతదేశ ఆర్థిక వ్యవస్థ. కానీ నరసింహారావు తన సమర్థతతో ఆ పరిస్థితిని ఓ సవాలుగా ఎదుర్కొన్నారు. ఓవైపు రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడుతూ మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తూనే మరోవైపు సంస్కరణల్ని పట్టాలెక్కించారు. పివి నరసింహారావు ఇంతటి క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి పెద్ద కారణమే ఉంది. పీవీకి ముందు ప్రధానులుగా ఉన్న విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్ పాలనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అలా మొదలైన పతనం పీవీ హయాంలోకి వచ్చేసరికి పీక్ స్టేజ్కు చేరుకుంది. దేశంలోని బంగారం నిల్వల్ని విదేశీ బ్యాంకుల్లో కుదవపెట్టి తెచ్చిన డబ్బుతో దేశాన్ని నడిపిస్తున్న పరిస్థితి, దివాలా తీసి అస్తవ్యస్తమైన వ్యవస్థలు. అయినా పీవీ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు. నాటి ఆర్థిక నిపుణులైన మన్మోహన్ సింగ్కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించి సంస్కరణల బాట పట్టించారు. అద్భుతమైన ఫలితాలు సాధించి అపర చాణక్యుడిగా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు పొందారు పీవీ. ఇక తెలుగువారి టీవీగా పేరు పొందిన పీవీ వ్యక్తిత్వం అసామాన్యమనే చెప్పాలి. పీవీ మృదు స్వభావి, బహుముఖ ప్రజ్ఞాశాలి, 17 భాషల్లో దిట్ట. గోండుల భాష నుంచి స్పానిష్ వరకు ధారాళంగా మాట్లాడేవారు. గతంలో క్యూబా విప్లవ యోధుడు ఫిడెల్ కాస్ట్రోతో సమావేశం సందర్భంగా ఆయన్ని స్పానిష్ భాషలో పలకరించి పీవీ ఆశ్చర్యపరిచారని చెబుతారు. రచయితగాను పీవీకి గొప్ప ప్రావీణ్యం ఉంది. కథలు, వ్యాసాలు, అనువాద రచనలు చేస్తారు. సొంత పేరుతో, మారు పేర్లతో కాలమిస్ట్గా ఎన్నో వ్యాసాలు రాశారాయన. పీవీ రచనల్లో తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంతో రాసిన గొల్ల రామవ్వ ప్రముఖమైంది. ఇన్సైడర్ పేరుతో పీవీ చేసిన రచనను ఆయన ఆత్మకథగా చెబుతారు. విశ్వనాథ సత్యనారాయణ 1000 పడగల నవలను ఆయన హిందీలోకి సహస్రఫన్ పేరుతో అనువదించారు. తెలుగు సాహిత్య ప్రక్రియకే ప్రత్యేకమైన అవధానాలంటే ఆయన మరింత ఇష్టపడేవారు. ప్రధానిగా ఎంత తీరిక లేకుండా ఉన్నా అవధాన కార్యక్రమాల్లో మాత్రం తప్పకుండా పాల్గొనేవారు. వాటితో ఎంతో ప్రశాంతత పొందేవారాయన. 17 భాషల్లో ప్రావీణ్యమున్న అవసరానికి మించి మాట్లాడకపోవడం పీవీకి ఉన్న మరో గొప్ప లక్షణం. అందుకే అభిమానులు ఆయన్ని 17 భాషలు తెలిసిన మౌన మునిగా పేర్కొంటారు. హ్యాపీ మూమెంట్ ఇది. ఒక చారిత్రాత్మక రోజు ఇవాళ. ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతోని లిఖించదగ్గ మంచి రోజు ఇది. తెలంగాణ గడ్డ మీద కొట్టిన మన తొలి తెలుగు ప్రధాని కీర్తి శేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ చేయడం అనేది చాలా చాలా సంతోషించే రోజు ఈరోజు. దేశ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మొట్టమొదటిసారి దక్షిణాది నుంచి అప్పటిదాకా ప్రధానినే లేరు మనకు. ఏవైనా ఉత్తరాది వాళ్లే ప్రధానులు, కానీ ఒక తెలుగు వారు కూడా ఒక దక్షిణాది నుంచి కూడా ప్రధానులు కావచ్చు అనే ఒక ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ దాదాపు 1.5 ఏళ్ల కాలం పాటు పనిచేశారు. ఆ తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేశారు ఆయన. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి కాంగ్రెస్ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీకి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించింది. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన దేశంలోనే తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే తెలంగాణ ఉద్యమంతో పాటు అదే సమయంలో జై ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడంతో చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం పీవీకి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించింది. మరోవైపు అంతకుముందు వివిధ ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పీవీ అనేక సంస్కరణలు చేపట్టారు. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధించారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన అనేక విధానాలు, సంస్కరణలు తీసుకొచ్చారు. నేటికి అవి కొనసాగుతుండటం గమనార్హం. తెలుగు అకాడమీని నెలకొల్పడం,
ఉన్నత విద్యలో తెలుగు మీడియంను ప్రవేశపెట్టడం పీవీ విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన కార్యక్రమాలే. ఇవే కాదు, ఇలాంటివి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చారు పీవీ. భారతదేశ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ ఏర్పాటు చేసుకున్న పీవీ నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేటకు సమీపంలోని లక్నేపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి సీతారామరావు, తల్లి రుక్మాబాయి. అయితే పీవీకి 3 ఏళ్ల వయసులోనే పి రంగారావు, రత్నాబాయి దంపతులు ఆయన్ను దత్తత తీసుకున్నారు. నాటి నుంచి ఆయన కరీంనగర్ జిల్లాలోని వంగరలో పెరిగారు. హన్మకొండలో మెట్రికులేషన్ పూర్తి చేశారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే పీవీ వందే మాతరం ఉద్యమం వైపు ఆకర్షితులై అందులో చురుగ్గా పాల్గొన్నారు. ఎల్ఎల్బీలో గోల్డ్ మెడల్ సాధించిన పీవీ హిందీలో సాహిత్యరత్న చేశారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కార్పొరేటర్లు క్యూ కట్టారని అనుకోవడం సహజమే. కానీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నాయకుల తీరు సమన్వయ లోపం వల్లే బీఆర్ఎస్ను వీడి అధికార పార్టీలోకి వలస వెళ్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో రెండో బీఆర్ఎస్ కార్పొరేటర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బోరబండ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేయడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ నాయకుల్లో సమన్వయం లోపించడం వల్లే నాయకులు పార్టీని వీడి అధికార పార్టీలోకి వలస వెళ్తున్నారనే వాదనలు వినిపిస్తోంది. 22 ఏళ్లుగా గులాబీ జెండా మోస్తూ ఉద్యమంలో పాల్గొని జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గా పనిచేసిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరారు. గురువారం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా మున్షి ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి పార్టీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తూ బాబా ఫజీయుద్దీన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు ఓ లేఖ రాస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో పార్టీ అనుసరించిన విధానాలు తనకు నచ్చలేదని, పార్టీ ఆవిర్భావం నుంచి తాను కష్టపడి పనిచేశారని, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్నానని, అయినా పార్టీ గుర్తింపు లభించలేదన్నారు. పార్టీ అభివృద్ధికి కృషి చేసిన తనకు రాజకీయ భవిష్యత్తు లేకుండా కొందరు నాయకులు కుట్ర చేస్తుంటే అది నాయకత్వం వారిపై చర్యలు తీసుకోకపోగా వారికే మద్దతు ఇవ్వడం తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని పేర్కొన్నారు. రాజకీయంగానే కాకుండా భౌతికంగా లేకుండా చేసే కుట్ర జరుగుతుందని తెలిసి అది నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. పార్టీ కోసం పనిచేసిన ఉద్యమకారుడికి రక్షణ కరువైందని, అందుకే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మీడియా ప్రతినిధి పదవికి రాజీనామా చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ మధ్య తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పక్కన ఫజీయుద్దీన్ కూర్చోబోగా గోపీనాథ్ అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం జరిగింది. ఒకే నియోజకవర్గంలో ఇద్దరికి ఉన్న వైరం అందరికీ తెలిసింది. బోరబండ డివిజన్ లో ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా కార్పొరేటర్ బాబాకు ప్రాధాన్యం ఇవ్వకపోగా కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని బాబా పలుమార్లు వాపోయారు. అసలు బాబా బీఆర్ఎస్ ను వీడడానికి ఎమ్మెల్యే మాగంటినే కారణమని పార్టీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి వలసలు అధికార పార్టీకి బలం చేకూరుస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ అధినాయకత్వం ఇలాంటి గొడవలపై దృష్టి పెట్టిన పక్షంలో అధికార పార్టీ ప్రత్యర్థి పార్టీ నాయకులకు గాలం వేయడం ఖాయం. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ కోసం జంక్షన్ల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కమిషనర్ రోనాల్డ్ రోస్ ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. పాదచారులకు ప్రమాదాలు జరగకుండా అవసరమైన చోట ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు స్థలం కేటాయించాలని సూచించారు. వర్షాకాలంలో నగర ప్రజలకు వరద ముప్పు లేకుండా మాన్సూన్ ప్రిపేర్ ప్లాన్ ముందస్తుగా తయారు చేయాలని కమిషనర్ ఆదేశించారు. కేరళలో టెర్రరిస్టు దాడులు చేసేందుకు కుట్రపడిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదికి ఎన్ఐఏ కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలోని పాలక్కాడ్కు చెందిన రియాస్
అబూబకర్ అనే వ్యక్తి 2018 అక్టోబర్లో కోచిలో పలు వాణిజ్య సముదాయాల్లో ఆత్మహత్య దాడికి కుట్ర పన్నాడు. 2019 సెప్టెంబర్ 24న ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆ సంవత్సరంలోనే అక్టోబర్లో నిందితుడిపై ఛార్జ్షీట్ నమోదు చేశారు. రియాస్ అబూబకర్ కేరళలోని కోచిలో సూసైడ్ దాడులు జరిపేందుకు కుట్ర పన్నాడు. అతడు టెర్రరిస్ట్ కార్యకలాపాల నిరోధక చట్టం సెక్షన్ 38, 39 కింద నేరానికి పాల్పడినట్లు ఎన్ఐఏ కోర్టు నిర్ధారించి 10 ఏళ్లు జైలు శిక్ష ప్రకటించింది. జరిమానా కూడా విధించింది. ఐసీఎస్ కాసర్గోడ్ మాడ్యూల్ కేసులో దోషిగా తేలిన 3వ వ్యక్తి అబూబకర్. కేరళలోని కాసర్గోడ్ జిల్లాకు చెందిన 14 మంది యువకులు తమ కుటుంబాలతో సహా 2016 మే, జులై నెలల మధ్య పశ్చిమాసియా వెళ్లి నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐసిస్లో చేరారు. పారిశ్రామికవేత్తలలో లెజెండ్ రతన్ టాటా ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. వర్ధమాన పారిశ్రామికవేత్తలకు మార్గనిర్దేశనం చేసే రతన్ టాటాకు ఓ యంగ్ ఫ్రెండ్తో దోస్తీ కుదిరింది. ఆ యంగ్ అసిస్టెంట్ మిలీనియన్ దోస్త్ పేరు శాంతను నాయుడు. ఎవరి శాంతను, అసలు దోస్తీ ఎలా కుదిరింది? ఇంట్రెస్టింగ్గా ఉంది కాదు? ఈ కథనం చూడాల్సిందే. టాటా పారిశ్రామిక సామ్రాజ్యానికి తిరుగులేని అధినేత రతన్ టాటా. అలాంటి లెజెండ్ 84వ బర్త్డే అనగానే విలాసవంతమైన హోటళ్లలో విఐపీలతో అంగరంగ వైభవంగా జరుగుతుందని ఊహిస్తాం. కానీ డిసెంబర్ 28న చాలా సింపుల్ గా పుట్టినరోజును జరుపుకున్నారు. ఓ చిన్న కప్ కేక్, ఓ క్యాండిల్, రతన్ టాటా యంగ్ బిజినెస్ అసిస్టెంట్ శాంతను నాయుడు. అంతే, అపూర్వ రీతిలో ఎంజాయ్ చేస్తూ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నారు రతన్ టాటా. రతన్ టాటా బర్త్డే సెలబ్రేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పక్కనే కూర్చుని రతన్ టాటా భుజంపై చేయి వేసి కప్ కేక్ తినిపించిన శాంతను నాయుడును ప్రపంచం ఆసక్తికరంగా చూసింది. ఎవరి యంగ్ హీరో అని ఆరా తీయడం ఆరంభించింది. ఆ అపూర్వ తాత మనవడి అనుబంధం చూసి లోకం ఆశ్చర్యపోయింది. శాంతను నాయుడు 1993లో మహారాష్ట్రలోని పూణేలో పుట్టాడు. కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. 2017లో జూన్ నుంచి టాటా ట్రస్ట్ లో పనిచేస్తున్నాడు. టాటా ఎల్కేస్ లో డిజైన్ ఇంజనీర్ గా కూడా పనిచేశారు. 28 ఏళ్ల యువకుడు ఎంతో మందికి కలలు కనే బిజినెస్ ఇండస్ట్రీలో కీలక స్థానం సాధించాడు. స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజం రతన్ టాటాకు శాంతను బిజినెస్ టిప్స్ ఇచ్చాడంటే ఆశ్చర్యం కలక్కమానదు. శాంతను ప్రసిద్ధ భారతీయ వ్యాపారవేత్త, ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్, డీజీఎం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, పారిశ్రామికవేత్త, అంతేకాదు ఓ రచయిత కూడా. ప్రస్తుతం టాటా ట్రస్ట్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శాంతను నాయుడు. రతన్ టాటా జంతు ప్రేమికుడు. చిన్నతనంలోనే పెంపుడు కుక్కలను పెంచుకున్నారు. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు. 1945లో తన 12వ ఏట తాను, సోదరుడు జిమ్మీ పెంపుడు కుక్కతో ఉన్న ఫోటో ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. అలా ఫేస్బుక్ చూస్తుండగా శాంతను వీధి కుక్కల కోసం రిఫ్లెక్టర్లతో తయారు చేసిన డాగ్ కాలర్ల గురించి రాసిన పోస్ట్ పారిశ్రామిక దిగ్గజాన్ని ఆకర్షించింది. ఈ డాగ్ కాలర్ల ద్వారా వాహనాల డ్రైవర్లు ముంబై రోడ్లపై వీధి కుక్కల్ని గుర్తించవచ్చని, ఫలితంగా వీధి కుక్కలు కార్ల కింద పడి చనిపోకుండా రక్షించవచ్చని పోస్ట్ చేశాడు. శాంతను తోటి విద్యార్థులతో కలిసి ఇళ్ల నుంచి డెనిమ్ ప్యాంట్లు సేకరించి పుమేలో 500 రిఫ్లెక్టర్ కాలర్లు తయారు చేసి వీధి కుక్కలకు వేశారు. ఆ పోస్ట్ రతన్ టాటాను కదిలించింది. ఆయన శాంతను ఓ సమావేశానికి ఆహ్వానించడం, అతడి ఆలోచన, చిత్తశుద్ధి, అతడి మాటలకు ముగ్ధుడవడంతో రతన్ టాటాకు ఎంతో ప్రీతిపాత్రుడయ్యాడు. 2016లో శాంతను నాయుడు అమెరికాలోని కార్నెల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివాడు. డిగ్రీ పూర్తి చేసిన 2018లో తిరిగి వచ్చాక చైర్మన్ కార్యాలయంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ టాటా ట్రస్ట్లో చేరాడు.
రతన్ టాటాతో తన అనుబంధానికి అద్దం పడుతూ ఐ కేమ్ అపాన్ ఎ లైట్ హౌస్ అనే పుస్తకాన్ని కూడా రాశాడు శాంతన్. దేశాభివృద్ధిలో స్టార్టప్స్ వ్యవస్థపై రతన్ టాటాకు అపారమైన నమ్మకం. ఆయన ప్రోత్సాహంతో ఎన్నో స్టార్టప్ కంపెనీలు వృద్ధి పొందాయి. శాంతను నాయుడు తన ఐడియాలతో, పనితనంతో పలు స్టార్టప్లలో వ్యక్తిగత పెట్టుబడులకు రతన్ టాటా సూచనలు చేసి ఆయన హృదయాన్ని గెలుచుకున్నాడు. భవిష్యత్తులో టాటా పారిశ్రామిక సామ్రాజ్యానికి కొత్త వారసుడు ఇతడేనేమో. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.